మహాపరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, మా నమ్మదగిన దేవ, నీ దయలోని కృపను నన్ను మమ్మల్ని ప్రేమించి ప్రభా అయ్యా నాయన, నీవు మాకు సెలవీయగా ఈ లోకంలో కలగనది ఏముందయ్యా, నీవు వాక్కును పంపినప్పుడు జరగనది ఏముందని కూడా నీ భక్తుడు చెప్పాడు. అవునయ్యా నాయన, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, సమస్తము జరిగినాయి ప్రభా. నాయన దేవా, మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచండి, నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి ప్రభా. దేవా నాయన, ఈ యొక్క జూన్ మాసంలో మొదటి ఆదివారం మేము ఇలా కలిసి మేము ప్రార్థన చేసుకుంటానికి నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆరాధనలో మీరు తోడుగా నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. దేవా, నీ సన్నిధి మాతో వంచండి అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు అయ్యా. వాతావరణ కరెంటును సమస్య ఇది స్వాధీనపరచుకోండి, ప్రతి విధమైన ఆటంక డిస్టర్బెన్స్ విడిపించండి, మీ నామారు మహిమ తెచ్చుకోండి. నీ దాసుడి నా ప్రార్థన ఆలకించమని నా జడని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్యం కలిసి చూసుకుందాం. కీర్తనకారుడు రాసిన 39వ కీర్తన 4వ వచనం ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి అన్న. యెహోవా నా అంతము ఎట్లుండెనది, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొన గోరుచున్నాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దావీదు యొక్క కీర్తన అనేది కొన్నిసార్లు మనకి ఇది ప్రార్థనాపూర్వకంగా వ్రాసినట్లుగా అనిపిస్తుంది. అలాగే తన జీవితంలో తను చేసే ప్రార్థన కొన్నిసార్లు అది వింతైనదిగా, ఆశ్చర్యంగా, అసలు మైండ్ నుండి చేస్తున్నాడా అన్నట్టుగా కొన్నిసార్లు ఆ ప్రార్థన మనకు అనిపించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మరి ప్రతి క్రైస్తవుడు కూడా మనము ప్రార్థన ఎలా చేయాలనేది కూడా కొన్నిసార్లు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, మా అబ్బాయిని కాపాడు, ఆ ఊళ్ళో ఉన్న చిన్న కూతురుని కాపాడు, ఈ ఊళ్ళో ఉన్న పెద్ద కూతురుని కాపాడు, ఇక మన ప్రార్థన అంతా వాళ్ళని కాపాడు అన్నట్టుగానే ఉంటుంది మన ప్రార్థన ఎప్పుడు కూడా. సామాన్యంగా మన ప్రార్థనలు మన పొలాల చుట్టూ కూడా, మన చెరువుల చుట్టూ కూడా, అలాగే మన కలిగిన వాటి చుట్టూ కూడా వాటిని ఏం చేస్తాం, ఆశీర్వదించు ఇలాగే మన ప్రార్థనలు అన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి. కానీ ఈ ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది. ప్రార్థన ఏమన్నాడు అక్కడ చూడండి, అక్కడ నా అంతము ఏమన్నాడు అక్కడ చూడండి, అక్కడ యెహోవా నా అంతము ఎట్లున్నది. ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన మీరు చేశారా? యెహోవా నా అంతము ఎట్లున్నది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే, నా అంతము ఎట్లున్నది. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది కొన్నిసార్లు అది ఏదో ముసలో వయసు వచ్చినాక వృద్ధాప్యంలో అయ్యా నాకు మంచి మరణం దయచేయ్యా, ఆ కూతురు చూడలేదని, ఈ అల్లుడు చూడలేదని వీళ్ళతో బాధపడే కన్నా నేను తిరుగుతూనే చచ్చిపోవాలయ్యా అని కోరికలు మాత్రం కోరతారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు యాక్సిడెంట్ అయి చచ్చిపోతారో తెలియదు, హార్ట్ అటాక్ అయి చచ్చిపోతారో తెలియదు. కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళున్న మరణాలు కొన్నిసార్లు చెప్పలేము. అదేమో కానీ వచ్చే హార్ట్ అటాక్లు కూడా ఎలా ఉన్నాయంటే అవి మధ్యరాత్రులు వస్తున్నాయి. ఎందుకంటే హాస్పిటల్కి కూడా ఆటో దొరక్కోకుండా ఇక 108 కూడా వచ్చే లోపలే ప్రాణాలు పోయేటట్టుగా అవి మధ్యరాత్రులే వచ్చి పడుతున్నాయి కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్లు కూడా. కొన్నిసార్లు ఈ 2-3 రోజుల కింద ఒక ఆయన చనిపోతే కూడా అలాగే వెళ్ళి చూడటానికి వెళ్తే అక్కడ కూడా ఆయన ఎలా చనిపోయారంటే హార్ట్ అటాక్తో చనిపోయారన్నారు. ఆయన అయ్యో ఏంటి పాపం ఇలాగో. ఆయన నాన్ వెజ్ కూడా తినరు. ఆయన ఎప్పుడన్నా భోజనాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాన్ వెజ్ వాసన చూస్తే అమ్మ నేను ఇక్కడ ఉన్నమ్మ అని చెప్పేసి ఆయన దూరంగా వెళ్ళిపోతారు, ముక్కు గొడ్డ కట్టుకుని, అమ్మో నాకు ఈ వాసన పడతలేదు అంటాడు. కానీ కొన్నిసార్లు అది నువ్వు నాన్ వెజ్ తిన్నా తినకపోయినా కొన్నిసార్లు మన యొక్క హార్ట్ కండిషను అది ఎవరో మనం గబుక్కుని కొన్నిసార్లు చెప్పలేం. మరి గ్యాస్ నొప్పి అంటూ 2 వారాల నుంచి బాధపడుతున్నాడని విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అన్నీ తగ్గుద్దులే అనుకున్నారు. కానీ అనుకోకుండా మరి హార్ట్ అటాక్ రావటం ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకనో మధ్యరాత్రులు కొంచెం బాగా గ్యాస్ పెయిన్ అనుకున్నాడు. కానీ నాకు అనుమానం వచ్చి మళ్ళీ ఆయన అనుమానంతో ఒకసారి మళ్ళీ కారు ఎక్కే ముందు మళ్ళీ తిరిగి వస్తానో రానో అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చదువుకుని అప్పుడు మళ్ళీ కారు ఎక్కాడు. ఆయన అనుకున్నట్టుగానే మళ్ళీ తిరిగి రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మధ్యరాత్రులు దానికి సంబంధించిన డాక్టర్లు ఎవరు ఉంటారు, ఇంకొక డాక్టర్లు పరిగెత్తుకెళ్తే ఆ డాక్టర్లు కూడా వాళ్ళకి దిగి వచ్చే లోపల ప్రాణాలు పోయినాయి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మన అంతము ఎలా ఉంటుందో మనకి అర్థం కాదు. కొన్నిసార్లు అప్పుడు వరకు తిరిగినట్టుగా ఉంటాం, అప్పుడు దాకా మాట్లాడినట్టుగా ఉంటాం, అప్పుడు దాకా చక్కగా బజార్ వెళ్ళి కౌరులు చెప్పి వచ్చినట్టు ఉంటాం. కానీ అయ్యో ఎందుకు ఇలా జరిగింది
ఇప్పుడే కదా పిల్లలు స్నానానికి వెళ్ళారు, ఇప్పుడే వస్తానని చెప్పారు కదా, ఎలా త్వరగా మునిగిపోయారని కొన్నిసార్లు వింటూ ఉంటుంటే, ప్రభా ఏంటి ఏ వయసు కూడా భేదం లేకోకుండా ఇలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులో కూడా చనిపోతున్నారా అని కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది. అవునండి, ఎందుకంటే దావీదు చేసిన ప్రార్థన మనకి అది కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఒకవేళ మనకు అది వింతైన ప్రార్థనగా ఉండొచ్చు. కానీ మనము కొన్నిసార్లు మనం క్రైస్తవ జీవితంలో కూడా ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు కూడా మనం ఈ లోకంలో ఉన్న మురికి వైపు కానీ, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క శరీర సంబంధమైన వాటి కొరకు కానీ మనం పరిగెత్తకోకుండా ఈ వాక్యం అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది. అవునండి, ఎందుకంటే మనము చేసే ప్రార్థనలో నిజంగా అది విశ్వాసంతో ప్రార్థన చేయాలా, అలాగే మన ప్రభు దగ్గర కూడా మన పరిస్థితి అంతా చెప్పుకోవాలా. సామాన్యంగా మన ప్రార్థనలంతా కూడా ప్రభా షుగర్ నాకు 400 చేసింది ప్రభా, దీన్ని తగ్గించు ప్రభా అంటాం. మామిడికాయలు తింటాం మానం, షుగర్ స్వీట్లు తింటాం అంటాం. బీపీ వచ్చేసి 300 దాటిపోతుంది ప్రభా, బీపీ తగ్గించు ప్రభా, బీపీ తగ్గించు, ఉప్పు కారాలు రోటి పచ్చళ్ళు తింటాం మానరు. కొన్నిసార్లు మనము కూడా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తగా ఉండాలా. పూరీలు నూనెలో ఏపినయే తినటం ఇష్టం అవుతుంది, గారెలు కూడా బాగా నూనెలో బాగా దేవేసినయే తినటం ఇష్టం అవుతుంది. దాన్ని ఎట్ట పిండితే దాని నిండా సాహం నూనె అవుతుంది. అలాగే మనం ఆహార పదార్థాలు కూడా కొన్నిసార్లు చూసినప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కొన్నిసార్లు మనము కొంత మనుషులు చూసుకుంటున్నారు. కానీ ఏ విధంగా మనం చనిపోతామో మనకు తెలియదు, కానీ మన గురించి అన్నీ తెలుసు. దేవునికి అన్నీ కూడా తెలుసు. నిజమే, మనం పుట్టడం తెలుసు ఆయనకి, మనం తిరిగి వెళ్ళిపోవడం కూడా ఆయనకి తెలుసు. సమస్తము కూడా ఆయనకి అన్నీ తెలుసు అండి. కాబట్టి ఈ రోజున మనము కూడా గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా, ప్రతి దినానికి ఒక ముగింపు ఉందా లేదా? సూర్యుడు పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు డ్యూటీ ముగించుకుని. ప్రతి వారము కూడా ముగింపు అయిపోతుంది. ఆదివారం వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అప్పుడెంతో వారం అయిపోయింది అనుకుంటున్నాం. అరే ఇప్పుడే మనకి 6 నెలలు అయిపోయిందా అనుకుని నెలలు త్వరగా అయిపోతున్నాయి, సంవత్సరాలు చూస్తే దానికి త్వరగా ముగించిపోతున్నాయి. అంటే ప్రతిదానికి ముగింపు ఉన్నట్లుగే మన జీవితానికి కూడా ఒక ముగింపు ఉన్నదన్న సంగతి మాత్రం మనము మర్చిపోవద్దు. అవునండి, ఎందుకంటే ప్రతిదానికి ఒక ముగింపు ఉంది. మందులు చూసినప్పుడు కూడా మనం వెనక తిప్పి చూసుకుంటాం, ఏమంటాం, దాని ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం. అంటే దీనికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఇది పిల్లలు మనం వేసుకోకూడదు, వేసిన పని చేయమని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి పక్కన అలా పడేయటమే. అంటే ఈ లోకంలో ఒక ప్రోడక్ట్కి ఏదైనా ఒకదానికి ఎక్స్పైరీ డేట్లు అనేది ఉంటాయి. కాబట్టి మన జీవితంలో కూడా ఒక ముగింపు ఉంటుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దావీదు యొక్క రాయటానికి కూడా ఆయనకు కొన్ని అనుభవాలు గుండా తనకే అర్థమయ్యేది. ఎందుకంటే మనం కూడా కొన్ని జీవితాలు చూసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి, ప్రభా ఏంటి జీవితం ఎంత త్వరగా ఇలా ముగించబడుతుందా, అరే ఇప్పుడే కదా నేను చూశాను, ఇలా వెళ్ళి అలా వచ్చే లోపల ఈ వార్త విన్నావేంటని చెప్పేసి కొన్నిసార్లు చాలా టెన్షన్లు పడతాం. కానీ దావీదు కూడా ఆయన కొన్ని అనుభవాలు చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, అయ్యా పరిస్థితి ఎలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు అయ్యా అంటూ ఆయన చెప్తాడు. తన కళ్ళ ముందు చూసిన సౌలు రాజు యొక్క మరణాన్ని చూసినప్పుడు, అయ్యా ఇంత నిజంగా ఒక రాజుగా, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు, నిజమే అలాంటి గొప్ప రాజుగా ఉన్న 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు రాజు తన కుమారులు, తన ఆయుధులు మోయేవాడు, వీళ్ళందరూ ఒక్క దినమందే చచ్చిపోవటం. అది కూడా ఎట్టంటే సావు తెలుసా, కుక్క సావు అంటారు చూసారా. అలాంటి బ్రతుకులో నిజంగా ఎంత బతికాడు. కొన్నిసార్లు మనం చెప్తాం ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చిపోయినాడు అంటగా. అసలుకి ఒక కింగ్ రాజు, ఇశ్రాయేలుకి రాజు ఎలాగ బ్రతికిన వ్యక్తి తన జీవితంలో తన అంతము, తన ముగింపు ఎంత దారుణంగా ఉన్నప్పుడు చూసినప్పుడు అప్పుడు అంటాను, అయ్యా ఏంటి ఒక రాజుగా బ్రతికినోడికే కుక్క సాగు వచ్చినట్టుగా అయిపోయిందే. తన పరిస్థితి చూసినప్పుడు నిజంగా తనకి చాలా నిజంగా బాధేసింది. చూడండి, నిజమే అతని పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. 1 సమూయేలు 31వ అధ్యాయంలోకి వద్దాం. 8 నుంచి 10 దాకా చదువుదాం. 1 సమూయేలు 31వ అధ్యాయము 8 నుంచి 10 దాకా చదువుదాం. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలని ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుల్లలోను జనులలోను జయ వర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి
అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. చూసారండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఒక రాజుగా బ్రతికిన వ్యక్తి నిజంగా యుద్ధంలో ఆయుధాలు మరి ఇలాగూ అంబులు చీల్చినప్పుడు తను బలహీనుడైపోయి ఆ గాయాల చేత అటు ప్రాణం పోక అటు ఊపిరి పోక అటు బతకలేక సావలేక అలా ఉంటున్నప్పుడు తన దగ్గర ఉన్న అమాలేకుని పిలిపించి, అరే నన్ను చంపరా బాబు, నేను చచ్చిపోతున్నారా బాబు అని తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను బ్రతిమలాడుకుంటాడు అక్కడ. నిజమే, తను అలాగూ బ్రతిమలాడుకున్న ఆ సందర్భంలో అక్కడ తన చూసినప్పుడు తన ఆయుధాలు మోసే వ్యక్తి కూడా అతను కూడా ఏమవుతుంటే ఆ కత్తి మీద పడి అతను కూడా చనిపోతాడు. అలాగే సౌలుకున్న 3 కుమారులు కూడా అతను ఆయుధాలు మోసి ఒక్క దినం మంది వాళ్ళందరూ కూడా చనిపోతారు. పైగా చనిపోవటం అలాగ ఉందనుకున్నారా, ఇతని యొక్క ఏం చేశారంట, 8వ వచనం మళ్ళీ చూస్తున్నాం. ఆ ఫిలిష్తీయులు ఏం చేశారు, హతమై వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులు కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గొళ్ళలోనూ జనులలోనూ జైవర్తమానము తెలియజేటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదేశంలో వాటిని ఏం చేశారు, ఆయన సాటించారు. అంటే సౌలు యొక్క మెడకాయ తీసుకెళ్ళిపోయి కట్ చేశారు కదా, ఆ తలకాయ తీసుకెళ్ళిపోయి మొత్తం అందరికీ చూసుకో, ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజుని మేమేం చేసాం చూసుకో, అందరికీ తెలిసేలాగా చూడండి, కుక్క సాగు తెచ్చాడు మా చేతిలో, ఇశ్రాయేల్ రాజుని విర్రవీగాడు చూసారా, ఇలాంటి వాడు మొండెం ఎత్తుకోండి, ఇలాంటి తలకాయ ఎత్తుకోండి అని అందరికీ చూపించుకుంటూ దిశలా దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళారంటండి. ఇంకా మళ్ళీ ఏం చేశారు దిశ, మరియు వారు తమ ఆయుధములను అషరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెను బేత్షాను పట్టణపు గోడకి ఏం చేశారండి, తగిలించారు. సామాన్యంగా గోడకి ఏం తగిలిస్తారండి, మనకి వాల్ క్లాక్లు తగిలించుకుంటాం, లేదంట ఏదన్నా వాక్యాలు కానీ తగిలించుకుంటాం, కానీ ఇలాంటి తగిలించుకుంటాం. ఈ యొక్క మొండాన్ని తీసుకెళ్ళిపోయి గోడకు తగిలిచ్చారు. ఎందుకు తెలుసా, ఇది అంటారు చూసిరా, ఎవడేం ఎత్తుతాడా కోస్తాడు అన్నట్టుగా. అంతకుముందు ఈ సౌలు అనే వ్యక్తి ఏమనుకున్నాడంటే, దావీదును పట్టుకుని తన చేతిలో ఆ యొక్క బాణాలు ఉంటాయి చూసారా, ఆ బాణాలు పట్టుకుని అలాగే విసిరి ఆ యొక్క గోడ కట్ట తగిలించాలని అనుకున్నాడంట అతన్ని. ఎవరిని, దావీదుని అలాగూ ఇసిరి బాణం గుచ్చితే ఆ బలిలాగాడు అక్కడ ఏలాడాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. నిజమేనండి, ఎందుకంటే మనుషుడు ఏదైతే అనుకుంటాడో వాళ్ళ జీవితంలో దేవుడు అది జరిగేలా చేస్తాడండి. నిజమే, ఎలాంటి వ్యక్తి అయినా సరే కొన్నిసార్లు మనుషుల్లో ఆ యొక్క గర్వం అనేది ఏముంటుందో తెలుసా, అది ఆ దేవుడు కనపడే చేస్తాడు. మీరు 18వ అధ్యాయం రండి ఒక్కసారి. 1 సమూయేలు 18వ అధ్యాయము 11వ వచనం కొంచెం మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదును అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. చాలు, అంటే ఈటి ఇసిరితే ఏమనుకున్నాడు, బలిలాగా గోడ కరుచుకుపోతాడు అనుకున్నాడు అంతే. ఇప్పుడు మనోడు మొండాన్ని ఎక్కడ తీసుకెళ్ళారండి. కొన్నిసార్లు మనుషుల యొక్క ఆలోచనలు చూస్తూ ఉంటుంటే ఎలా ఉంటాయంటే, వాళ్ళు నేనేదో అనుకున్నాను, నేనేదో చేయగలను అనుకుంటాం, కానీ వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు మాట్లాడిందే వాళ్ళ జీవితంలో జరిగేటట్టుగా కూడా దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నోటిని కాచుకోవాలి, మనం తీర్పు తీర్చేటట్టుగా గబుక్కుని మనుషులతో అలా మాట్లాడకూడదు. అవును, ఎందుకంటే మనం ఏం విత్తుతావో ఆ పంటనే మనము వస్తాం. నిజమే, కొన్నిసార్లు ఇలాంటి విషయాలన్నీ కూడా చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి తన జీవితంలో ఒక రాజు ఆ విగ్రహ సంబంధమైన గుళ్ళు అలా ఊరేగించడం మాత్రమే కాదు, అతను మొండెని తీసుకెళ్ళి గోడకి ఏలాడేస్తారు ఏంటది. ఇలాంటి పరిస్థితిని చూసినప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ప్రభువా దేవుడు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నా మనసులో నాకు తెలుసు, నన్ను పిలుచుకున్నావు అన్న సంగతి నాకు తెలుసు, నన్ను అభిషేకించావు అన్న సంగతి నాకు తెలుసు. ఒకవేళ నా జీవితంలో నా ముగింపు ఎట్టుంటుందో ప్రభువా, ఎందుకంటే వాళ్ళ పోరాటం ఎక్కువగా ఫిలిష్తీయులతోటి ఈ అమాలేకులు ఇలాంటి వాళ్ళతో ఎక్కువగా దినాల్లో ప్రయాణం అది ఎక్కువగా పోరాటాలు ఉండేవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎలా మరణిస్తాడో ఎప్పుడు ఎవరో చెప్పలేం.
ఇప్పుడు మనంతగా ఫ్రీగా వెళ్ళినట్టుగా ఎమ్మెల్యేలు కానీ కొన్నిసార్లు మినిస్టర్లు కానీ వాళ్ళంత ఫ్రీగా వెళ్ళలేరు. మనం ఎక్కడైనా అరుగు మీద ఎంతసేపు అన్నా కూర్చుని వస్తాం. ఎందుకు? ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, మా ఆయన కాసేపు దోమలు గుట్టి ఆయనే వచ్చి ఎత్తాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కానీ లోక సంబంధమైన మనుషుల్లో వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు అలా వెళ్ళి వీళ్ళ రావటం అనేది కూడా వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళకి చుట్టూతా శత్రువులు ఉండొచ్చు. ఏ విధంగా ఎటు ప్రక్క నుంచి వాళ్ళ మీద శత్రువులు దాడి చేస్తారో ఎప్పుడు వాళ్ళ క్షణక్షణం భయంగానే బ్రతుకుతూ ఉంటారు. కానీ చూడండి, కొన్నిసార్లు దేవుడు ఒక అవకాశం అనేది ప్రతి మనిషికి ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఛాన్సులు ఇవ్వకోకుండా ఎవరి జీవితాల్లో కూడా ఉండడు. నిజమే. మరి ఇలా చూసుకుంటా ఉంటే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మనం నోరు జారినప్పుడల్లా కూడా దేవుడు కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు, కొన్ని పనిష్మెంట్లు దేవుడిస్తాడు. మనం అలాగే పశ్చాత్తాపడి, ప్రభా మళ్ళీ ఎప్పుడు బుద్ధి తక్కువయ్యి నేను ఇలాంటి పని చేయను ప్రభా, నన్ను క్షమించు అని మన పశ్చాత్తాపడతాం. మనము దేవుని సంగతి సరి చేసుకుంటాం. అలాగే దేవుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తాడు. మరి సౌలు రాజుకి అవకాశం ఇవ్వలేదా అంటే సౌలు కూడా అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడిచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు సరి చేసుకుంటే ధన్యులు. అవునండి. ఎప్పుడైనా ఏ మనిషి అయినా సరే తప్పు చేయనోడంటూ లేడు భూమి మీద, నాతో సహా. వాక్యం ఏదో చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడో కూడా లేడు భూమి మీద. అందరూ కూడా ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళమే. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనం కూడా ఏం చేసుకోవాలంటే, వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒకవేళ దేవుడు నిన్ను దర్శించి దేవుడు ఏదో ఒక విధంగా చిన్న బిడ్డల ద్వారా అయినా మాట్లాడినప్పుడు కానీ మన జీవితంలో దాన్ని ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. మన హృదయంలో దేవుడు ఏదైనా సరే మన చేసిన పొరపాటు విషయంలో నీతోనే మాట్లాడని అనిపించినప్పుడు నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలంటే, ప్రభా ఈ నా జీవితంలో నేను ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు, సారీ అని నువ్వు ఆ రోజునే పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి తప్ప సారీ అనుకుంటానే చేసే పనులు చేస్తూ ఉండకూడదు. అవునండి. మనము దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాని కనికరం పొందుతాడు. అవునండి. దేవుడు నిజంగా ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడండి. గాడిదలు తప్పిపోయినని వెతుకుతున్న వాడిని పిలిచి దేవుడు నిజంగా అతన్ని ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా ఆశీర్వించి అభిషేకించి, అతను కొన్నిసార్లు అతని గురించి ప్రవక్తలలో కూడా ఒక ప్రవక్త అన్నట్లుగా అతని యొక్క ఆత్మీయత ప్రారంభంలో ఉందంటండి. ప్రవక్తలలో కూడా ఒక ప్రవక్త కదా అన్నట్లుగా అతని యొక్క ఆత్మీయ జీవితం ఉంది. అంత మాత్రమే కాదండి, అతడు నిజంగా ఎంత అందగాడో, ఎంత దేహదారుఢ్యం కలిగిన వాడో కూడా ఉంది. చూడండి, అది కూడా మీకు చూపిస్తాను. 1 సమూయేలు 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువునాను ఒకసారి. అఫీయకు పుట్టిన బెకారోతు కుమారుడైన సెరోకును జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒక్కడునో కూడా లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చూసారా, అసలుకి ఎంత అందగాడో అతను మించినోడు లేడు. అలాంటి వాళ్ళు ఏమంటారు మరి? ఏమన్నా మిస్టర్ అంటారా? మిస్టర్ యూనివర్స్ అంటారా? అలాంటి అనవసరం అలా. ఇశ్రాయేలు ప్రజలు అతని వంటి అందగాడే లేడు అని అలాంటి దేహదారుఢ్యము కలిగిన వ్యక్తి ఎవడు చూసినా అరే రాజు అంటే అలా ఉండాలరా, సూపర్. సామాన్య హీరోయిన్లు ఎవరిని పడితే వాళ్ళని పెడతారా ఏంటి? బాగా అందంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు చాలా చూడంగానే అన్ని విషయాల్లో కూడా నచ్చితే వాళ్ళని హీరోయిన్గా పెడతారు. మీరు పూర్వం ఒక కాలంలో సావిత్రిని ఒక ఉండేదండి. పెద్దవాళ్ళ కాలంలో మీరు చూసేవాళ్ళు. నాగేశ్వరరావు గారి కాలంలో, ఎన్టీ రామారావు గారి కాలంలో సావిత్రి అని, మహానటి సావిత్రి అని పేరు పెట్టేవాళ్ళు ఆమెకి. ఆమె చూసినప్పుడు జనాలు కూడా అబ్బబ్బబ్బబ్బ అనుకుంటా, జనాలు అంటే సహజ నటిలాగా ఆ రోజుల్లో అంత యాక్షన్ ఏంటి అలా అంత బాగుండేది. కొన్నిసార్లు నాగేశ్వరరావు గారు అయితే ఎప్పుడు ఆమెతోనే ఉండాలని చెప్పేసి ప్రతి సినిమాకు ముందే ఆమెను బుక్ చేసి ఇచ్చేవాళ్ళంట. అంటే అంత క్రేజ్ ఉండేదంట ఆ కాలంలో సావిత్రి గారు అంటేనంట. మరి అంత అందమైన ఆమె అంత యాక్షన్ చేస్తూ అందరి మన్నలు పొందిన ఆమె ముగింపు ఎలా ఉందో తెలుసా మీకు?
డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఏమీ లేని పరిస్థితుల్లో ఆఖరికి అనాథలాగా అడుక్కుని తిని చచ్చిపోయింది. ఒకప్పుడు ఆమెను చూస్తాకే జనాలు పరిగెత్తుకెళ్ళేవాళ్ళు. ఆమె అందం ఏంటి, ఆమె నటన ఏంటి, ఆమె యొక్క తలాంతులు నిజంగా అనేక మందిని ఆ రోజుల్లో కట్టిపడినట్టుగా, అలాంటి అందముగా ఉన్న సహజ నటిగా, మంచి గొప్ప నటిగా, మహానటిగా పేరుగంచిన ఆమె ముగింపు చాలా దారుణం. అవునండి. సరే, అక్కడ దాకా తెలవదేమో. కొంతమందికి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు తెలుసు, మీ అందరికి కొంతమందికి. ఆయన ఎంతోమంది పేదల పాలిట పెన్నిదిగా నిజంగా ఎంతోమందిని జీవితాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు అని చెప్పొచ్చు ఎవరైనా. కానీ ఆయన అంతగా నిజంగా కొన్నిసార్లు అనుకోవచ్చు, అవసరమైతే ఆయన ప్రధానమంత్రి కూడా అవుతాడేమో అన్నంత రేంజ్లో ఆయన గురించి అలా మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఒకానొక దినమందున ఆయన యొక్క ముగింపు కొన్నిసార్లు మనం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఇలాగే హెలికాప్టర్లో వెళ్ళాడు. మరి వాతావరణం అనుకూలంగా లేకో పరిస్థితులు ఏమన్నా మనకైతే తెలియదు, కానీ దట్టమైన ఆ అడవిలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చిక్కుకొని చనిపోయినట్లుగా. మరి ఆయన్ని వెతకటానికే 2-3 రోజులు టైం పట్టింది. మరి అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆయన అవయవాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అవునండి. రాజీవ్ గాంధీ గారి యొక్క మృతదేహం కూడా ఆయన ఏంటో అని కూడా అర్థం కానప్పుడు ఆయన వేసుకున్న బూట్లు బట్టే పోగేశారు అక్కడ ఆయన్ని. ఓహో, ఈ కాలు ఈ చెయ్యి ఏంది అయ్యి ఉంటుందని చెప్పేసి. అంటే అనిపిస్తూ ఉంటుంది, ఒక దేశాన్ని వెళ్ళిన వాళ్ళు, రాష్ట్రాలను వెళ్ళిన వాళ్ళు, సినీ రంగాన్ని వెళ్ళిన వాళ్ళు కొంతమంది జీవితాల్లో ముగింపు చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవునండి. ఈ రోజున కొన్నిసార్లు ఎంతోమంది విషయాలు చూసినప్పుడు కూడా మన జీవితంలో కూడా మనం కూడా దేవుని అడగాల, అవ్వా నా అంతం ఎట్లుండదో నాకు కూడా చెప్పయ్యా. నిజమే. ఎందుకంటే ఈ రోజున మనుషులు ఉన్న పరిస్థితులను బట్టి ఎవరి కాళ్ళకే నచ్చినట్లుగా నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటూ చాలామంది కూడా ఈ రోజున మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నీకు నాకు కొన్ని తరుణాలు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. మరి దావీదు తప్పు చేయలేదంటారా? సౌలు కన్నా పెద్ద తప్పే చేశాడు. కానీ నాతాను ప్రవక్తను పంపించినప్పుడు తను ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అయ్యా నేనేనయ్యా, పాపము చేసింది నేనని ఒప్పుకున్నాడండి. తన జీవితంలో తను చేసిన పొరపాటును ఎక్కడ దాచుకోలా, నేటికి యావత్ ప్రపంచానికి తెలిసేటట్టుగా 51వ కీర్తన మనం అందరం చదువుకోవచ్చు. దాన్ని పశ్చాత్తాప కీర్తన కూడా చెప్పచ్చు. ఆ పశ్చాత్తాప కీర్తన తర్వాత 52వ కీర్తనలో పచ్చదనమ కీర్తన అని చెప్పొచ్చు దాన్ని. ఎందుకంటే అయ్యా నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాను అన్నాడు. అవునండి. పశ్చాత్తాపంలో నుండే పచ్చదనం కూడా వస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నీ హృదయంలో పశ్చాత్తాపం లేకుండా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం చూడలేవు. ఎవరైనా వాళ్ళ కుటుంబం పచ్చగా ఉండాలంటే మొదట మనలో నుంచి పశ్చాత్తాపంలో నుంచి రావాలి. దేవుని పాదాల దగ్గర నువ్వు ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు గోజాడుకుంటావో దేవుని యొక్క కృప పొందుకుంటావు. నిజమే. మన దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకు? దేవుని వాక్యం విన్నప్పుడు మన జీవితాల్లో కూడా అయ్యా నేను మార్పు చెందాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. మనం మార్చుకుంటానికే దేవుని మందిరానికి వచ్చేది, ఎవరినో చూడటానికి కాదు వచ్చేది మన మందిరానికి. ఎందుకంటే రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడున్న ఎండలు కానీ, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు కానీ, ఎండకు మాడిపోయి కొంతమంది లేచిపోతుంటే అనుకోకుండా వచ్చే సాయంత్రం పిడుగులకి కొంతమంది లేచిపోతున్నారు. ఎవరో తెలుసు, ప్రభుత్వం అందుకని చెప్తున్నారు, అబ్బాయి మీరు చెట్ల కింద ఉండబాకండి, ఏదో మీకు వర్షం వస్తుంది కదా గబుక్కుని అనుకొని మీరు టైంలో ఉరువులు పిడుగులు చూసి గబుక్కుని మీరు చెట్ల కిందకి వెళ్తున్నారేమో, చెట్ల కింద మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ పిడుగులు అనేది ఆ చెట్లు అనేది ఆకర్షించుకుని ఆ చెట్ల మీద పట్టడం వల్ల ఆ చెట్ల కింద వాళ్ళతో సహా సరిపోతారు. అవును, మనకు తెలియదు. అదేదో ఆ రోజు నీడగా ఆ టయానికి క్షణానికి మనకేదో కాపాడేటట్టుగా అనిపిస్తుంది, కానీ అదే నీ జీవితంలో ముగింపు అవుతున్న సంగతి నీకు తెలియదు. అందుకని మనం కొన్నిసార్లు మెలకువ కలిగి ఉండాలా. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలయ్యా నా అంతం ఎట్లున్నదో నాకు తెలుపయ్యా.
ఊరికినే ప్రార్థన చేసుకోవాలా దావీదు? అవునండి. ఎన్ని తరుణాలు దేవుడిచ్చాడు తెలుసా? సౌలుకి చెప్పలేదా? కానీ అతను ఒప్పుకున్నాడా? రండి, అతను ఏం చెప్పుకున్నాడో మనది కూడా ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 13వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదరిపోవటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాని శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినను. చూసారండి, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడైతే సమూయేలు వస్తానన్న సంగతి గిల్గాలికి రాకముందే ఈయన ఆలోచనలు ఎలా ఉన్నది తెలుసా? ఈ ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారేమో, మరి దహన బలులు పెంచడాకేమో పాస్టర్ గారు ఇంకా రాలేదేంటో అంటే, తను చెయ్యకూడని పని, లేవీలు చేయవలసిన పని లేవీలు మాత్రమే చేయాలా, యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలా, విశ్వాసులు చేసే పని విశ్వాసులు చేయాలా, కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. అలాగే అక్కడ దైవజనుడైన సమూయేలు గిల్గాలికి రాకపోవటాన్ని చూసినప్పుడు ఈయనే తొందరపడిపోయి ఈయనే ఒక నిర్ణయం తీసుకుని ప్రజలు ఇక్కడి నుంచి చెదిరిపోతారేమో అని చెప్పేసి దహన బలి అర్పించేసేయండి. ఈయన దహన బలి వేరు, అది యాజకులు చేయవలసిన పని. కానీ ఈయన రాజరికం అనేది వేరు. నిజమే. తను పోనీ ఇలాగ వచ్చి అడుగుతున్నాడు. అక్కడ వచ్చి మళ్ళీ 11 చూద్దాం. సమూయేలు అతనితో అంటున్నాడు, నీవు చేసిన పని ఏమని అని అడగగా అడిగాను. అందుకు సౌలు అన్నాడు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉంటే నేను చూసి. అంటే తప్పు అంతే ఎవడదు? ఇప్పుడు నువ్వు రాలా, నీ తప్పు పెట్టుకుని నన్ను ఇచ్చానంటావా అంటే? చూడండి, కొన్నిసార్లు దేవుడు కూడా కొన్ని ఆలస్యం చేసేది ఎందుకంటే మనల్ని ఎంతవరకు మనము ఉంటామా అని దేవుడు కనిపెడతా ఉంటాడు. ఇప్పుడు దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు కాపాడలేక దేవుడు టైం అయిపోయినాక వచ్చింది. ఆయన ఏ టైంలోనే కాపాడగలిగింది దేవుడు. కానీ మనలో ఏముండవలసింది? ఆయన కృప కొరకు ఎదురు చూడాలి తప్ప మనమే సొంత నిర్ణయాలు తీసుకుని మనం ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. చూసారా? అంటే సారీ అండి, నేను పశ్చాత్తాపడుతూ అయ్యా బుద్ధి తక్కువయ్యి నేను తొందరపడ్డానయ్యా అని అంటే ఒక మాట వేరుగా ఉండేది. ఆ మాట నోటం రాలా. ఏదో పొరపాటున గబుక్కు నేను ఇలా తొందరపడ్డానయ్యా, మరి జనాలు చూస్తేనే వెళ్ళిపోయి తట్టుకున్నారు, మరి ఇలాంటి టైంలో నేను ఇక మీరు రారేమో, ఎక్కడన్నా పని పడిందేమో అనుకుని నేను తొందరపడి గబుక్కు నా పని చేశానయ్యా, ఇంకొకసారి చేయనయ్యా అంటే వేరే విధంగా ఉండేదేమో. కానీ అలా అనుకోకుండా ఏమన్నా తెలుసా? నేపం ఎవరి మీద చేస్తున్నాడు? నువ్వు ఆలస్యంగా వచ్చి నన్ను అంటే ఏంటన్నట్టు మాట్లాడుతున్నాడు. నిజమే. చూడండి, ఒక దైవజనుడు ప్రశ్న అడిగినప్పుడు అతనికి చెప్పే విధంగా మనం చెప్పాలి తప్ప, దావీదును కూడా అడిగాడు వచ్చి, నాతాను ప్రవక్త వచ్చి అడిగినప్పుడు అతడు తను ఎక్కడ దాచుకోలే. ఎందుకంటే పాపము చేసిన నేను. అవునండి, పొరపాటు మనం చేసినప్పుడు మనం దాన్ని దాచుకోకూడదు ఎప్పుడు కూడా. యోనా కూడా అంటూ ఉంటాడు, అయ్యా తప్పు చేసింది నేనే, నా వల్ల ఈ నష్టం జరుగుతుంది, నన్ను బట్టి ఇదంతా నష్టం జరగడం కారణం, నన్ను ఎత్తి సముద్రంలో పడేసాను అన్నాడు. ఒప్పుకున్నాకే తన కృప పొందాడు. తన మళ్ళీ వెళ్ళి పరిచయం చేయడానికి దేవుడు అతను వాడుకున్నాడు. నిజమే. ఈ రోజున మన హృదయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నా సాకులు చెప్పేటట్టు ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆళ్ళు లేరా, ఈళ్ళు లేరా, ఆళ్ళు లేరా, ఆళ్ళు లేరా, అరే ఒకడి గురించి నీకెందుకయ్యా? రేపు నువ్వు చచ్చిపోయినప్పుడు నిన్ను అడుగుతాడా, లేకపోతే పక్కన సుబ్బారావు గురించి అడుగుతాడు దేవుడు ఏమన్నా? వాని క్రియలు చొప్పున నేను వానికి జీతం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఒకళ్ళతో అనవసరం. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకో అంతే. నీ మనసాక్షిని నువ్వు కాపాడుకో. నీ హృదయం దేని మీద దోషారోపణ చేస్తుందో దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడి నీ ఊపిరి ఆగిపోకముందే నువ్వు సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు. సాకులు చెప్పుకుంటూ వాళ్ళట్టలేరా, వీళ్ళట్టలేరా, వాళ్ళట్ట ఒకడి గురించి మనకు అనవసరం.
ఎవరి జీవితం వారిదే. మా ఆవిడ బాగా ప్రార్థన చేస్తుందిగా, నా కోసం ఉపవాసం ఉంటుందిగా, ఏదో రోజు మారుతాననుకున్నా కానీ చిటుక్కునేట్టు వచ్చేస్తాను అనుకోలేదు కంటే ఇవన్నీ ఎలా ముడియాదు. నీ భక్తి నీదే, నీ భార్య భక్తి నీ భార్యదే, నీ పిల్లల భక్తి నీ పిల్లలదే, ఎవరి భక్తి వాళ్ళదే. వాని క్రియలు చొప్పన్నాడు తప్ప వేరేగా ఏం ఉండదండి. కొన్నిసార్లు సాకులు చెప్పొద్దు మనం ఇప్పుడు కూడా. నిజమే, పోనీ ఒక అవకాశం ఇచ్చాడు, రెండోసారైనా సరి చేసుకోవాలా. 15 అధ్యాయంలోకి వెళదాం. అక్కడ కూడా దేవుడు చెప్పాడు అమాలేకులందరినీ కూడా నాశనం చేసేయమన్నాడు. కానీ అతడు పనికిరాని నీ అన్నీ కూడా నిర్మూలన చేసి మరి అతడు పనికొచ్చేవన్నీ కూడా అలా పెట్టుకున్నాడు. మరి ఏంటయ్యా నువ్వు చేసిన పని అని చెప్పి సమూయేలు మళ్ళా వచ్చి అక్కడ అడుగుతున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము అక్కడ కూడా అడుగుతున్నాడు. అక్కడ 17వ వచనం చూద్దామా. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా నున్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకుల నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఇక్కడన్నా ఒప్పుకోవాలా? అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కాని అమాలేకీల నిర్మూలము చేసి తిని. చూసారా, కనీసం ఎక్కడైనా కూడా అయ్యా ఏదో బుద్ధి తక్కువయ్యి నేను ఇలా పొరపాటు చేశాను, అమాలేకీలను బొత్తిగా నమస్తం కూడా నాశనం చేయమంటే ఈయన మొత్తం నిర్మూలన చేశాడా? లేదు. ఈయనకి మనసుకు నచ్చినట్లుగా ఏది ఉంచుకోవాలో అవి ఉంచుకున్నాడు, ఏది తీయాలో ఇది తీసేసాడు, అంతే. ఈ రోజున మన జీవితంలో కూడా మనకు అనుకూలంగా ఉన్నాయే మాత్రమే సరి చేసుకుంటాం. ఈ కష్టం అనుకుంటే దాన్ని అట్టాగే దాచిపెడతాం మనం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంటే యేసు ప్రభు వారు పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణుడుగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధి లేకుండా ఎవరో మనం ఆయన చూడలేము. అందరికీ దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఉంటుంది, అందరికీ నిత్యరాజ్యం పొందుకోవాలని ఉంటుంది. మరి ఎవరు నిత్యరాజ్యం పొందుకుంటారు, ఎవరో పరలోక రాజ్యానికి అర్హులవుతారు అంటే వాళ్ళు దేవుని మాట విన్నవాళ్లే. సాకులు చెప్పడానికి కాదండి, దేవుని మందిరానికి వచ్చింది దేవుడు మనల్ని సరి చేసుకోమని మనతో మాట్లాడేది. కానీ ఈ రోజున సౌలులాగా ఇలాగ సాకులు చెప్పడం కారణం ఏంటంటే, నేను అనుకున్నాను మన ఆది తల్లిదండ్రులు చేసింది కూడా అదేనేమో, అదే యత్నం వచ్చి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. ఆదామా ఈ పండు తిన్నావా అన్నాడా? పండు తిన్నానంటే అయ్యా ఏదో బుద్ధి తక్కువై తిన్నానని చెప్పాలా? నువ్వు ఇచ్చేవే, నేను అడిగితే ఇచ్చావా? నువ్వు ఇచ్చావుగా నాకు, నువ్వు నాకు ఇచ్చావుగా, దానివల్లే అది తినమంటే తిన్నా నేను అంటే ఎక్కడ మొదలైంది అనిపిస్తుంది. ఇది ఆదిలోనే ఉంది. పోనీ ఈయనెట్ట మాట్లాడు కదరా బాబా అని చెప్పేసి అమ్మా ఏంటి సంగతి ఏంటి, మరి మా ఆదాం చూస్తే నిన్న అన్నాడు, నువ్వేంటి ఈ పని చేసావు, మరి నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే ఆ సర్పం చెప్పింది అయ్యా అని దాని మీద చెప్పింది. ఇది ఎట్లుంటుందంటే 7 చేపలు ఎండలేదంటారు చూసారట. చేప ఎందుకు ఎండలేదంటే వంకలు ఎట్టినట్టుగా ఈ రోజున మనిషి సమాధానం తిన్నగా చెప్పడు. నువ్వు చేసావా లేదంటే ఆడు చేయమంటే చేశా, ఆడు రమ్మంటే వెళ్ళా, ఆడి గురించి నీ కాదు, నువ్వు చేసావా లేదా అంతే. నువ్వు అక్కడికి వెళ్ళావా లేదా చెప్పు అంతే. నువ్వు చూసావా లేదా చెప్పు అంతే. వేరే దాని దొంగదుడు సమాధానాలు తీసుకురావద్దు. ఎందుకంటే దేవుని ముందు మనం ఎవడం కూడా తప్పుకోలేం. ఎందుకంటే ఆకాశంలో నరులందరూ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు కాబట్టి ఎవరో మనం తప్పుకోలేము. దేవునికి తెలియకోకుండా ఏదన్నా భూమి మీద ఏమైనా ఉందంటారా? పని చెప్పండి.
దేవుని పనిలో ఉండవలసిన మనము లోక సంబంధమైన వాటిలో ఉంటూ ఆదివారం ఆరాధనలు ఉండవలసిన వాళ్ళం ఆరాధనలో ఉండకోకుండా నువ్వు చేయలేదు కాక నలుగురిని చెడగొట్టేటట్టుగా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? లేదండి. ఈ రోజున కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ కొన్నిసార్లు ఆదివారమే కొంతమంది కార్యక్రమాలు పెట్టుకుంటూ. నిజమే. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనము దేవుని ఆరాధించాలా, అనేక మందికి ఆటంకం లేకుండా దేవుని ఆరాధించేటట్టు ఉండాలి తప్ప మనం రకరకాలైన కార్యక్రమాలన్నీ కూడా ఆదివారాలు పెట్టుకోవటం వల్ల మనం చేయలేదు కాక నలుగురిని జడగొట్టిన వాళ్ళకి అవుతాం. ఎందుకంటే పరిశుద్ధనాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఆజ్ఞ ఉంది మనకంతే. 100 పనులు మనం పెట్టుకోకూడదు. ఏదైనా ముందు మనం దేవుని మహిమపరచాలా, దేవుని గణపరచాలా. వాక్యం కూడా అదే చెప్తుంది, నన్ను గణపరచువని నేను గణపరుస్తాను అన్నాడు అంతే. మరి దేవుని పని చేయాల్సిన వాళ్ళు దేవుని పని చేయకోకుండా, దేవుని పరిచయలో ఉండవలసిన వాళ్ళు దేవుని పరిచయం లేకుండా ఉండటం వల్ల రేపొద్దున మనమే దేవుని లెక్కప్పు చెప్తాం. నిజమే. అందుకని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈయన యొక్క ముగింపు కూడా మనం చూసాము. ఎలా ఉంది ఈయన ముగింపు? అతను మొండాన్ని కూడా తీసేసి ఆ మొండి అంతా ఊరేగించి ఆ యొక్క గోడ కూడా బిగించారు. అతని యొక్క మొండాన్ని తలకాయ తీసి ఊరంతా ఊరేగించారు. చూడండి, కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, తన ఇక నిజంగా రాజుగా ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో ముగింపు చూసినప్పుడే చాలా తట్టుకోలేకపోయాడు. ఇంకొక ముగింపు కూడా తన జీవితంలో చూశాడు. అతను ఎవరో కాదు, తన కుమారుడైన అబ్షాలోమే. ఎవరంటే తన కుమారుడైన అబ్షాలోమే. పోనీ అబ్షాలోము ఆయన కూడా ఏమో అందహీనుడు కాదండి. ఆయన గురించి కూడా చక్కగా రాశాడు అక్కడ. మీకు అది కూడా చెప్తాను చూడండి ఒకసారి. 2 సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనం చదువునాను. 2 సమూయేలు 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడైన ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. చూడండి, ఇతను కూడా ఇక మిస్టర్ వాళ్ళు అని వచ్చాము. అంత అందగాడు. ఎక్కడి నుంచి అండి? నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా ఏమీ లేదు. అతను జుట్టు చూసినప్పుడు హ్యాలో షాంపూ ఏం పనికొస్తుంది అడ్వర్టైజ్మెంట్. నిజమే. ఆ కాలంలో కనుక మీడియా ఉంటే పరిగెత్తుకెళ్ళిపోయేవాడు. అబ్షాలోం గారు ఒక్కసారి మీరు ఏం ఆయిల్ వాడుతున్నారు చెప్పండి, మీరు ఏ కుంకుడుకాయలు వాడుతున్నారు చెప్పండి అని నిజంగా ఈ మీడియా వాళ్ళు కూడా ఆయన చుట్టూ తిరిగేసేవాళ్ళేమో. మరి ఆ రోజుల్లో మరి దానికి తగ్గట్టుగా ఈ జాగ్రత్తలు ఉండి ఉంటాయి. అంత సౌందర్యం కలిగిన వ్యక్తి. కానీ అతని యొక్క ఎంట్రీ కూడా చాలా గ్రేట్గా ఉండేది. అతను చూస్తారు బాలీవుడ్ సినిమాల్లో మంచి హీరో వచ్చినప్పుడు ఎంట్రన్స్లో ఎలా హడావుడు చూపిస్తారో మనోడు ఎంట్రన్స్ కూడా అంత గంభీరంగా ఉండేది. చుట్టూత 50 మంది ఇంచుమించు. మీరు 15వ అధ్యాయము మొదటి వచనం చదివితే ఆయన ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాం అక్కడ. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకుని. ఎంతమంది అంటండి? 50 మంది అటు ఇటు బాడీగార్డు లాగా పరిగెత్తుతూ ఉండాలి. ఆయన వెళ్తూ ఉంటాడు, అబ్బా రథం మీద గుర్రం మీద వెళ్తూ ఉంటుంటే ఈయన ముందు వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉంటాడు. జనాలందరూ అనుకోవాలా, ఆహా ఓహో అబ్షాలోము గారు వస్తున్నారు. ఏమంటున్నారు? రాజకుమారుడు. ఇలాగూ కొన్నిసార్లు తను చూసినప్పుడు కూడా ప్రజలు కూడా ఎంతగా నిజంగా ప్రజలు తన యొక్క ఆ యొక్క టీవీని కానీ అతని యొక్క గుణాన్ని బట్టి తను రాజకుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి అంత హోందాగా అతను వెళ్తూ ఉండేవాడు. మరి ఎంత బతికినవాడు తన ముగింపు కూడా ఎలా ఉందో తెలుసా? కొన్నిసార్లు మనం అనిపిస్తూ ఉంటుంది, ఆయనకేంటండి వాళ్ళ నాన్న మహారాజు, వాళ్ళ తిన్నంత తినచ్చు, ఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు. కానీ నీ గుణాన్ని నీకు ఎక్కడ అది తేడా చేస్తుందో కొన్నిసార్లు మనకు తెలియదు. నీ బుద్ధిని నీ యొక్క జీవితంలో నిన్ను నష్టపరచడానికి ఏ విధంగా నీ గుణాన్ని వాడుకుంటాడో అపవాది తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కూడా. మరి ఒక వాక్యంలో ఒక ఉంది, ఒకని ఎదుటంట సరైనదిగా కనబడు మార్గం కలదు కానీ తుదకది ఏమిస్తుందంట? మరణానికి దారి తీస్తుందంట. నిజమే. తను అనుకున్నాడు, మా నాన్న కూడా పక్కన పెట్టేద్దాం, ఈయన ఎన్ని స్కెచ్లు గీస్తున్నాడు అనుకున్నారు.
ఒకప్పుడు నాన్న దగ్గర రావడానికి భయపడి చచ్చినోడు మొత్తానికి ఏదో ఒకటి పెట్టకుండా కొంచెం అవకాశం ఇచ్చినప్పుడు నాన్న దగ్గరికి వస్తే సర్లే ఏదోలే నా కొడుకే కదా అనుకుని అతను చేర్చుకుంటే అతను వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళలాగా వాళ్ళ దగ్గరికి వచ్చి యాక్షన్ చేస్తూ వాళ్ళ దగ్గరికి న్యాయం తీరుస్తాను అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి కపట ముద్దులు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా అతని వైపుగా తిప్పేసుకున్నాడు ఆఖరికి. ఏంటి నా కొడుకు పోన్లే మొత్తానికి ఎన్నాళ్ళకి అనుకున్నాడే కానీ వెనకాల ఎంత గోతులు తెస్తాడని అనుకోవాలి ఆయన కూడా. ఆఖరికి అలాంటి మనసు వచ్చింది తెలుసా, ఇశ్రాయేలు అందరినీ కూడా నా వైపు తిప్పేసుకోవాలని, రాజరికం నా దగ్గరే ఉండాలని చెప్పేసి తండ్రిని చంపటానికి తండ్రి మీద అతను వెళ్ళాడు. అంటే అతని స్వభావంలో ఎంత దాగి ఉందో చూడండి. ఒక రోజున తండ్రి అని కూడా లేకోకుండా నా కన్న తండ్రి నేను తండ్రి చెప్పినట్టుగా నేను వినాలా అన్న ఆలోచన కూడా లేకోకుండా తండ్రిని కూడా చంపటానికే తను సిద్ధమయ్యి తండ్రిని తరమటానికి వెళ్ళిపోయాడు. నిజమే, ఒక వ్యక్తిలో అధికార దాహం అనేది ఎంతవరకైనా తీసుకెళ్ళిపోద్దండి. అవునండి, డబ్బు అనేది మనిషిని కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు తీసుకెళ్ళిపోద్ది. మన ఈ మధ్య విన్నాను, ఒక మంచి జాబ్ చేస్తున్నాడు ఆయన, పాపం మంచి ఉద్యోగం కదా అనుకుని పాపం అలా ఆవిడ పాపం అందే, ఏమంటే మనకి ఇంత డబ్బులు వస్తుంది కదా కొంత డబ్బు ఇన్సూరెన్స్ కడదామని చెప్పేసి అలా ఆయనకి 3 కోట్లు ఎట్టి ఇన్సూరెన్స్ చేయించేసింది. ఆయన పాపం ఏమనుకున్నాడు, పోన్లే ఏదో రోజు నేను పోతానికి ఎప్పుడైనా పోయినా నా భార్య బిడ్డలకు ఉంటుందిలే అని చెప్పి ఆయన కూడా 3 కోట్లు ఆయన పెట్టి ఇన్సూరెన్స్ చేస్తున్నాడు. మొత్తానికి ఇన్సూరెన్స్ చేసాడు. 1 సంవత్సరం అట్ట 2 సంవత్సరాలు ఆగింది, చూసింది. మన అమ్మాయి గారి తేడా అర్థమైపోయింది. ఆల్రెడీ అమ్మాయి ఇంకోళ్ళతో వ్యవహారం నడిపిస్తూ ఒక రోజున ఇలాగే స్కెచ్ చేసి ఆయన్ని తీసుకెళ్ళి తాగబోపిచ్చేసి చంపేసేసి రోడ్డు మీద ఎక్కడ పడేసేయండి, యాక్సిడెంట్ అయినట్టుగా చేయండి అని స్కెచ్ చేసి. అంటే ఎవరిని 3 కోట్లలో ఇన్సూరెన్స్ చేసింది ఎందుకంట, తన భర్తను చంపించేసేసి ఆ డబ్బుతో ఇంకొకటితో వెళ్ళిపోదామని స్కెచ్. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క నడవడక ఎవరికి తెలవదని ఎప్పుడు అనుకోవద్దు. ఈ రోజున కాల్ డేటా ప్రకారము పోలీసు వాళ్ళు అన్నీ కూడా చూస్తున్నారు. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నామో మన యొక్క మాటలు కానీ మన వాట్సాప్ చాటింగ్ కానీ అన్నీ తెలుసు. ఈ రోజున చాలామంది అనుకుంటారు మా ఆవిడకి ఏం తెలవదులే, అది పిచ్చమోహందే అని చెప్పేసి నువ్వు నీ నచ్చినట్టుగా నువ్వు చాటింగ్లు చేసుకుంటా నీ నచ్చినట్టుగా నువ్వు వ్యవహారాలు నడిపిస్తావు అంటే అది ఆ రోజు ఒక రోజు ఏమో తెలుసా, అదంతా బట్టబయలు అయినప్పుడు నీ బంగారం వంటి జీవితాన్ని వదులుకొని రైలు కట్ట మీద పడి చచ్చిపోవాల్సి వస్తుంది. అంతే. దేవుడు నీకు చక్కగా కుటుంబాన్ని ఇచ్చాడు, నీకు చక్కగా బిడ్డలను ఇచ్చాడు, నువ్వు బ్రతకవలసిన విధంగా నువ్వు బ్రతకాలి తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ అక్కడ ఫంక్షన్లో చూసావని చెప్పేసి 10th క్లాసులో మా ఫ్రెండు అప్పటి నుంచి ఫోన్ చేస్తుందని చెప్పేసి ఇంకెప్పుడో ఇలాంటి ఎన్ని సాకులు చెప్పేసుకుని అక్కడ ఇక్కడ మెయింటైన్ చేస్తా ఫోన్లో హాయ్ బాగున్నావా ఇట్లాంటి మొదలెట్టి ఆఖరికి బళ్ళ మీద ఎక్కి తిప్పుకుంటూ ముసుగులు కట్టి తిప్పటం ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరికి ఏం చేయాలో అర్థం కాదు, దిగేదాకా అర్థం కాదు, కొంతమందికి దిగినాక అర్థం అవుద్దా గొయ్య. ఈరోజున చాలామంది కూడా ఏంటంటే యవ్వనస్తులు కూడా వాళ్ళ జీవితాలు చేతులారా వాళ్ళు నష్టపరుచుకుంటున్నారు. పైకి నీకు అలాగే ఉంటుంది, ప్రారంభంలో బాగానే ఉంటుంది, నిన్ను చూడక నేను ఉండలేకపోతున్నాను పాటలు బాగానే వస్తాయి. తర్వాత ఉంటుంది సోకు, జీవితాలన్నీ ఎప్పుడూ ఒకేలాగుండవు. ఎందుకంటే కొన్నిసార్లు మనము దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళకోకుండా దేవుడు మనతో మాట్లాడతాడు, నీ స్నేహితుడు తను చెప్పిస్తాడు, అవసరమైతే దేవుడు తన వాక్యం ద్వారా చెప్పేది ఎందుకో తెలుసా, నాకు ముగింపు అనేది జాగ్రత్తగా ఘనంగా ఉండాలి తప్ప ఇలాంటి రైలు కట్ట కింద పెడతాం, ఫ్యాన్కి ఏలాడతాం, పురుగు ముందు సాగి చాలా చావటం ఇలాంటి ముగింపు కాదయ్యా. ఏలియా సావలేక భద్రరక్ష కింద కూర్చొని ప్రభువా ఈ దాని చేతిలో చచ్చాక నన్ను తీసుకెళ్ళిపోయా అని చెప్పేసి ఎందుకు బతిలాడాడు? నీతిగా బతికినోడే తన ముగింపు కోసం తను దేవుని బతిలాడుకోలేదా? ఈ రోజున మనం అర్ధంతరంగా మన జీవితాలు ముగించుకుంటాను కాదండి. దావీదు యొక్క ప్రారంభము ఘనంగా ఉంది, తన యొక్క ముగింపు అంతకన్నా ఘనంగా ఉంది.
నిజమే. తన కడుపును పుట్టిన కుమారుడు అబ్షాలోము తండ్రికే ఎదురు తిరిగేసి తండ్రికి తను ఇష్టానుసారంగా చంపాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? నిజమేనండి. తను చేసిన దుర్మార్గ పనులు ఒకటి చెప్తా మీకు. 2 సమూయేలు 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు ప్రధానిగా. అతను చెప్పిన ఆలోచనలు బట్టి కొన్నిసార్లు కొంతమంది అనుకునేవాళ్ళు అతను చెప్తే నిజంగా దేవుడు చెప్పినట్టుగా అంత మాటలు అలా కొంతమంది తీసుకునేవాడు. అతడు చెప్పిన ఆలోచన ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, ఎందుకంటే కొంచెం అతనికే కడుపు మంట ఉంది. ఆ బంధుత్వం మీకు తెలియాలంటే మీకు బెర్షిబా తెలుసు. మీకు బెర్షిబాకి తాతగారు అవుతాడు ఆయన. అలాంటి కడుపు మంట లోపల ఉంది. నా అల్లుడిని చంపించాడు ఎవరో, దావీదు. నా అల్లుడిని చంపించేశాడు, నా కూతురునేమో ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, ఇట్లాంటి దుర్మార్గ పనులు చేసినాడు అని లోపల కడుపులో మంట వండుకుని ఇప్పుడు అతని మీద కచ్చి తీర్చుకుంటాక ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నాడు? మీ నాన్న మీద నువ్వు అసహ్యుడు అవ్వాలంటే మీ నాన్నకున్న 10 మంది ఉపపత్నులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇశ్రాయేలుకి అందరికీ తెలిసేటట్టుగా వాళ్ళతో నువ్వు పొరపాటు చెయ్యని అతను చెప్పినప్పుడు ఊరందరికీ తెలిసేటట్టుగా అతను అలాంటి పనులు చేశాడంట. చూడండి, తండ్రి మంచం ఎక్కటం అది ఎంత దుర్మార్గం అనేది కూడా ఆలోచన లేకోకుండా అతను ఆలోచన తీసుకున్నప్పుడు దేవుడు చూడ్డా? నిజమే. నీ పొరుగువాని భార్యను కూడా ఆశించదని చెప్పిన దేవుడు ఈరోజు నాకు కనీసం తల్లి అవుతుందని వరుసకు కూడా లేకోకుండా అలాంటి దుర్మార్గ పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఈ రోజున సమాజంలో ఇలాంటివి ఎన్ని సంఘటనలు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటే అసలుగా దారుణం అనిపిస్తూ ఉంటుంది. పరిస్థితులు ఎటు వెళ్ళిపోతున్నాయి. నిజమే. నిజంగా సమాజంలో కొన్నిసార్లు వింటూ ఉంటుంటే ప్రభా ఏంటి అసలు నీ అంతం వచ్చేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో మన ముగింపు ఎలా ఉందో కూడా మనం జాగ్రత్త చూసుకోవాలండి. తన జీవితంలో గ్రహింపు లేకోకుండా తన యవ్వనాన్ని బట్టి, తనకున్న శరీరాన్ని బట్టి, తన కోరికలను బట్టి తన ఇష్టానుసారంగా బ్రతకటానికే కూడా కనీసం ఆలోచన లేకుండా బ్రతికాడండి. ఈ రోజున యవ్వనస్తులు చెప్పినట్లుగానే దేవుడు పెద్ద వయసు చెప్తున్నాడు, వృద్ధులు కూడా దేవుడు అది చెప్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనము చేసేదే తన యొక్క శరీరం అన్న సంగతి మర్చిపోతుంది. అవునండి. ఈ రోజున మనం అనుకోవచ్చు కొన్నిసార్లు దేవుడికి ఏం తెలుసులే అనుకోవచ్చు. ఈ రోజున తర్వాత తన జీవితంలో నిజంగా అహీతోపేలు తను చేసిన పనులు బట్టి తన తండ్రినే చంపమని ఇంతమంది ప్రజలను తీసుకెళ్తే మీ నాన్న దొరికిపోతాడు ఎలాంటి ఆలోచనలని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎవరు చంపలేడు. దేవుడు ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎవడో కాపాడలేడు. అతని ప్లాన్స్ అనేది సక్సెస్ అవ్వకపోవటం వల్ల అహీతోపెలు అనే వ్యక్తి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. ఒకప్పుడు ప్రధానిగా బ్రతికిన వాడు, ఒకప్పుడు తన మాట వేదవాక్కుగా మాట్లాడిన అలాంటి గొప్ప పలుకుబడిగిన వ్యక్తి తన ముగింపు ఎలా ఉందో తెలుసా? పోయి ఉరి పెట్టుకున్నాడు. కుమారుడి దగ్గరికి వద్దాం. రాజకుమారుడిగా బ్రతకవలసిన వ్యక్తి తన జీవితంలో ఒక తండ్రికే తను కీడు చేయాలన్న మనసు కలిగి ఉండి అలాంటి పనులు చేసిన వాడిని దేవుడు విడిచిపెడతాడా? తన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా ఆఖరికి? నిజమేనండి. తన బ్రతుకులో నిజంగా తను ఎలాగో బ్రతికాడో 2 సమూయేలు 18వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షముకు యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకునినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిను మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయింది. చూసారా, అతను ఏ జుట్టు అయితే బట్టి అతను ఫీల్ అయ్యాడు. నన్ను చూడు, నా జుట్టు చూడని ఈ మధ్య అసలు ఆడవాళ్ళు ముడి కూడా ఇట్లా ఇవ్వడం, ఇట్ట 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 మళ్ళీ ఇట్ట ముందు పీక్కోను అట్ట పీక్కోను అంటే ఈ రోజున చక్కటి దేవుడు జుట్టు ఇచ్చాడు పోని అంతే.
దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించొద్దు. దేన్ని బట్టి? నీ చక్కని అందాన్ని దేవుడు ఇచ్చాడా, దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించొద్దు. దేవుని స్తుతించు అంతే. నీకు చక్కని ఏదైనా సరే, నీకు ఏది ఇచ్చినా దాన్ని దేవుని మహిమ కొరకే నువ్వు వాడాలి తప్ప ఎప్పుడూ కూడా నన్ను చూడు, నా సోగు చూడు అన్నట్టుగా. ఈరోజు నా చక్కగా ఫుల్ హ్యాండ్స్ చేసే కుర్రోడు కూడా వాళ్ళు జిమ్లోకి వెళ్ళి నాకు అట్ట చూడు అన్నాడు అక్కడ. ఇట్ట చూసుకో, అంట చూసుకోవడమే, సొక్క కూడా వేసుకునే పని లేదేక, అవసరమైంది ఎందుకు, నన్ను చూడు, నా సోగు చూడు అన్నట్టుగానే. అంటే ఈ రోజున ఎవరి కాళ్ళకే ఆ చూపించుకునే మనసు ఎక్కువైపోతుంది. ఒకటి, నిన్ను చూడాల్సిన నీ అంతరంగం దేవుడు చూడాలా. నిజమే. కొంతమంది చెప్పాల్సి వస్తుంది, అయ్యా కొంచెం గుండీలు ఎట్టుకోయ్యా అని చెప్పాల్సి వస్తుంది. ఒకటి, నీకు ఏదన్నా ఉండనే దేవునికి మహిమ అంతే తప్ప నన్ను చూడు, నా సోగు చూడు అని మనం ఎప్పుడు కూడా దేన్ని బట్టి అతిశయించవద్దు. ఆ జుట్టును బట్టి అతిశయించాడు. ఇవాళ తన మరణం ఎలా వచ్చింది తెలుసా? ఆ అరణ్య మార్గంలో తండ్రిని చంపటానికి తను ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అతని జుట్టు ఏమైంది తెలుసా? అలా గాలిలో, సామాన్యంగా ఎడారిలో ఎంత భయంకరమైన గాలి వస్తాయి కదా, ఈ గాలిలో అతను జుట్టు వెళ్ళిపోయి ఏమైందంటే ఆ మత్స్యకి వృక్షానికి అలా తగిలితే ఆ చెట్టుకు అలా ఏలాడిపోయాడు. ఈ కొమ్మ గబుక్కున్నట్టు లేపుకెళ్ళింది పైపోయి నైకి. ఈ గాడిద ఏమైపోయింది? కింద నుంచి వెళ్ళిపోయింది. ఇక మనవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆకాశం భూమి మధ్యలో ఎలాంటి చెట్టుకి ఏలాడుతున్నాడు. ఇక మనవాడు పట్టుకుందామన్నా ఎన్ని ముళ్ళు కుదరల వ్యవహారం. అక్కడ ఏం చేయాలో అర్థం కాల. జుట్టు కూతాకాతా మనవాడికి ఇక్కడి నుంచి కింద దాకా మెయింటైన్ చేస్తున్నాడు. అయ్యి ఆ జుట్టుకి ఏలాడుతుంటే మనవాడు చేతికి అందలా, ఏం చేయాలో అర్థం కాల. చూశారు, అయ్యా మేము చూసామయ్యా అబ్షాలోము చెట్టుకి ఏలాడుతున్నాడు. ఒరే చూసి చంపకుండా ఏం చేశారు అన్నాడు. అమ్మమ్మమ్మ రాజుగారు చెప్పాడు, అమ్మో నా కుమ్మాడిని జాగ్రత్త అని చెప్పాడు. మేము విన్నాము అయ్యా, వాళ్ళేమో తప్పుకుని వస్తే మీరు నోరు మూసుకుని నేను నోరు మూసుకుంటానని చెప్పేసి యోవాబు వచ్చి 3 బాణాలు తీసి గుండెకి వచ్చి టప్పని కొట్టేశాడు. అంతే, దెబ్బని చచ్చిపోయాడు. ఒక రాజకుమారుడిగా బ్రతకవలసిన వాడు, ఒక హుందాగా బ్రతకవలసిన వ్యక్తి ముగింపు చూసారా ఎంత దారుణమైందో, దిక్కులేనుడు బతుకైపోయిందో. ఏడుస్తాడు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా, నీకన్నా ముందుగా నేను వెళితే బాగుండేదిరా అన్నాడు. ఎలాంటి వాడిని? తనకు వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, తనకు వ్యతిరేకంగా చంపడానికి వచ్చిన వ్యక్తి తండ్రి ప్రేమ కొట్టుకులాడుతూ ఉంటుంటే అబ్షాలోము యొక్క హృదయం ఎంత కఠినమైపోయిందో చూడండి. ఈ రోజున కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ ముందే రాజు యొక్క మరణాన్ని చూసినప్పుడు దిక్కులేని సాగు చచ్చాడే, నా కళ్ళ ముందే నా కొడుకు ఎవడో లేనట్టుగా ఆ చెట్టుకి ఏలాడుతా చచ్చిపోయాడే. కొన్నిసార్లు ఆ ముగింపు చూసినప్పుడు తనకు అనిపించింది, అయ్యా నా ముగింపు ఎట్లా ఉంటుందో నాకు తెలియట్లేదయ్యా, నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా. ఎందుకంటే తన జీవితంలో తను పొరపాటు చేశాడు, తను చాలా భయంకరమైన పని చేశాడు. అయినా ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా, దాన్ని బట్టి శిక్ష అనుభవించాడు. దాన్ని బట్టి తను ఎంత పశ్చాత్తాపడ్డాడు, దాని యొక్క పనిష్మెంట్ కూడా ఆ కాలంలో తను అనుభవించాడు. నిజమేనండి. తన జీవితంలో తను చేసిన పొరపాటు బాహాటంగా ప్రపంచానికి తెలిసేలా ఒప్పుకున్నాడు. అంతే, ఎక్కడ దాచుకోలేదు. తను సరి చేసుకున్న వ్యక్తిగా ఉండబట్టే దేవుని యొక్క కృప పొందుకున్నాడు. సౌలు తన జీవితంలో తను సరి చేసుకోకుండా, ఒప్పుకోకుండా సాకులు చెప్పేసి, నీ వల్ల ఆలస్యమైంది, నీ దేవుని యొక్క మందిరంలో, దేవుని ఆలయంలో వాటిని నేను బలి అర్పించడానికి నేను ఉంచానని చెప్పేసి సాకులు చెప్పాడు తప్ప తీసివేయమన్నప్పుడు తీయకోకుండా తను కప్పుకున్నాడు. నిజమే. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనము పొరపాటు దేవుడు ఏదైనా వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం ఒప్పుకుని విడిచిపెట్టేవారికి ఉండాలి తప్ప దాన్ని మనం దాచుకుని ఎదుర్కొండకూడదు. పాస్టర్ గారు నా గురించి చెప్తున్నాడు, అసలు ఇల్లు కానించి నన్ను పుడుతున్నాడు. ఏమో నీకు అనిపించినప్పుడు నువ్వే సరి చేసుకో, నీకు అనిపించినప్పుడు నువ్వే దాన్ని మార్చుకో. రేపొద్దున దుర్దినములు రాబోక ముందే, ఈ పాట పాడకముందే ఏం చేయాలి? మనం చెడును విడువాల. మనం విడిచిపెడితే మనం ధన్యులు, దాచుకుంటే మన బ్రతుకులు దారుణం అవుతూ ఉంటాయి. అందుకని మనం కొన్నిసార్లు మనము గమనించుకోవాలా. మరి దావీదు ముగింపు ఎలా ఉంది? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28వ వచనం చూద్దాం.
అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఆ, ఐశ్వర్య ప్రభావములు కలిగి ఆ. మంచి ముదిమిలో మరణముంది. మంచి ముదిమిలో అతను ఏమైపోయాడు? ఆయన మరణించాను. అతను వృద్ధాప్యమందు వచ్చిన వాడే ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమాయను. చూసారండి, మరి మంచి వృద్ధాప్యంలో తను చనిపోవటానికి కారణం ఏంటో తెలుసా? తన పొరపాటు తను తెలుసుకుని ముందు నుంచి అడుగుతున్నాడు, అయ్యా నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పయ్యా, అయ్యా అంటూ తను ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, 39వ కీర్తనలో కూడా ఇంకొక చిన్న ప్రార్థన చేశాడు ఆయన. మీరు కొంచెం ఆఖరిలోకి వెళితే మీకు అక్కడ 39వ కీర్తన ఆఖరిలో కూడా ఒక చిన్న ప్రార్థన చేశాడు ఆయన. ఏమన్నాడంటే అక్కడ 12 నుంచి చదువుదామా? యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా ప్రార్థన ఆలకించవయ్యా, నా మొరకు చెవియకు, నా కన్నీళ్లు చూచి నా కన్నీళ్లు చూచిన మౌనంగా ఉండొద్దయా. నీ దృష్టికి నేను అతిథి వంటి నీ దృష్టికి నేను అతిథి వంటి వాడును. పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లునట్లు కోపంతో చూడకుము. చూసావయ్యా, నేను వెళ్ళపోయే ముందు నన్ను కోపంతో చూడొద్దయ్యా. ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుణ్ణి అడగాల, ప్రభా నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా, నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా, అయ్యా నాకు తెలియచేయ్యా. దేవుని సన్నిధిలో మనము దేవుని పాదాల దగ్గర మనం అడగాలి దేవుని ఎప్పుడు. ఎందుకంటే మరి ఎంతోమంది యొక్క జీవితాల గురించి దేవుడు మనకు చెప్పేది ఏదో స్టోరీ బాగుందని నేను వెళ్ళటానికి కాదని. మనము నేర్చుకోవాలా, మనము కూడా దేవుని సన్నిధిలో సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ముగింపు ఎంత నిజంగా ఘనంగా ఉందో మనం చూసాం. అహీతోపేలు యొక్క ముగింపు ఎలా ఉంది, అబ్షాలోము యొక్క ముగింపు ఎలా ఉంది, రాజైన సౌలు ముగింపు ఎలా ఉంది. దీన్ని బట్టి మనం కూడా అలా, ప్రభా నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలియదయా, నా ముగింపు ఎలా ఉంటుందో నీకు తెలుసయ్యా. నేను జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. నీ వాక్యాన్ని విన్నప్పుడు నేను సరి చేసుకుని సాకులు చెప్పుకోకుండా సౌలు వలే ప్రభా సాకులు చెప్పేవాడక దావీదు వలె ఒప్పుకునే బ్రతుకు నాకు దయచేయమంటే దేవుడు మన జీవితాల్లో మనల్ని క్షమించటానికి, దేవుడు మన జీవితాల్లో కూడా మన ముగింపు ఘనంగా ఉండడానికి దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏది కూడా మన తేలిక తీసుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నాకు అన్నీ తెలుసులే, అన్నీ తెలిసినోడే పడతాడు గోతులో. అందుకని మనం కొన్నిసార్లు ప్రభా నా పరిస్థితి నాకు తెలియట్లేదయా, నా జీవితం నీకు అన్నీ తెలుసు, సమస్య తెలుసు, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభా అని దేవుని పాదాల దగ్గరికి వెళ్తే దేవుడు సరైన మాటలు నడిపిస్తాడు, సరైన త్రోవ నీకు చూపిస్తాడు. యుగయుగాలు ఉండి ఆ నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు వలె మనం కూడా దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభా నా జీవితంలో కూడా ప్రభా నా అంతం ఎట్లున్నదో, నా దినముల ప్రమాణం ఎంత ఉన్నదో నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నానని నీ సన్నిధిలో ప్రభా దావీదు ప్రార్థన చేశాడయ్యా. అవునయ్యా, నా కన్నీళ్లు చూసిన మౌనంగా ఉండొద్దయ్యా, నేను వెళ్ళపోయక ముందే అయ్యా నన్ను కోపంతో చూడొద్దని నీ సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు ప్రభా. ఈ దినమందు వాక్యం వింటున్న నా జీవితంలో మా జీవితంలో కూడా ప్రభా అయ్యా నాయన ఆదాము వలె ప్రభా అవ్వమ్మ వలె ఇంకను ఆ మనసు మాలు ఏలుబడి చేయనివద్దు ప్రభా. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునే మనసు మాకు దయచేయండి ప్రభా. దావీదు తన జీవితంలో పొరపాటు చేశాడు ప్రభా. నిజమే, తన పొరపాటును ప్రభా ప్రవక్తను పంపించినప్పుడు నాతాను ప్రభా తన హృదయాన్ని సరిచేసుకున్నాడు ప్రభా. 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాయబట్టి 52వ కీర్తనలో నేను మందిరంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉంటానని ధైర్యంగా చెప్పగలిగాడు ప్రభా. అవునయ్యా, ఈ దినమందు వాక్యం వింటున్న మా జీవితాల్లో కూడా ఏది మాకు మేలుకరమైందో, ఏది మాకు ఆశీర్వాదకరమైందో అయా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయా ఒప్పుకుని దావీదు వలె సరి చేసుకునే మనసు మాకు దయచేయండి. అయా సౌలు జీవితాన్ని చూసి మాట్లాడాడు ప్రభా. తన కుమారుడైన అబ్షాలోము జీవితాన్ని చూసినప్పుడు అయ్యో నా కుమారుడు బ్రతిరిస్తే ఇలాగైపోయింది అనుకున్నాడు ప్రభా. అయా తన రాజ్యంలో ప్రధానిగా ఉన్న అహీతోపేలు యొక్క చెడ్డ ఆలోచనలు బట్టి తను ఎలాంటి అర్ధంతరంగా ఉరిబెట్టుకు చచ్చిపోయాడో తన కళ్ళ ముందు చూశాడయ్యా. తనకు అర్థమైపోయింది ప్రభా. అవునయ్యా, నా అంతం ఎట్లుంటుందో నాకు చెప్పయ్యా, నా దినముల ప్రమాణం ఎంత ఉందో నాకు తెలిసిపోయా, నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలుసుకొని కూర్చున్నానని నీ సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడు ప్రభా. ఈ రోజున ప్రభా కొన్నిసార్లు సంతోషంగా కనపడినట్లుగా ఉండొచ్చేమో కానీ ప్రభా అయా కళ్ళ ముందు ఎంతోమంది ప్రభా
అయ్యో అప్పుడే సంవత్సరం అయిపోయిందా, అప్పుడే ఇలాగ చనిపోయారా, అప్పుడే ఇలాగ జరిగిందా అని మా కళ్ళ ముందు ఎంతోమంది వింటున్నప్పుడు మేము కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం ప్రభా. కానీ ప్రభా నాయన మాకు నేర్పించండి అయ్యా, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొని పౌలు చెప్పాడు ప్రభా. అయ్యా సద్విని చేసుకుని మనసు మాకు దయచేయండి. ఇస్రాయేలు యోధాతో కూడా నువ్వు మాట్లాడేవు ప్రభా. అయ్యా నాతో పాటుగా పాత్రలో చేయి ముంచిన వాడన్నప్పుడు అందరితో పాటుగా నేను అన్నాడు. కానీ ప్రభా నాతో మాట్లాడుతున్నప్పుడు నేనే అని చెప్తే బాగుండేది ప్రభా. కానీ మాట్లాడలేకపోయాడు ప్రభా. నిరపరాధి రక్తాన్ని చిందించి పోయి ఊరి పెట్టుకుని చనిపోయాడంటే ప్రభా. ఒక శిష్యుడిగా బ్రతకవలసిన వ్యక్తి ప్రభా ధనాపేక్ష వల్ల తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా మా జీవితాల్లో మా ముగింపులలో ఉండనివద్దయా. నీ మందిరంలో ఉంటూ నీ పాదాల దగ్గర గడుపుతూ నీ వాక్యాన్ని వింటూ కూడా ప్రభా అయ్యా నేనా అనుకుంటా ఉండనివద్దు ప్రభా. నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, అయ్యా నీకు ఆయాసకరంగా బ్రతికింది నేనే అని ప్రభా ఒప్పుకొని విడిచిపెట్టే కృపను మాకు దయచేయండి ప్రభా. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని ప్రభా నమ్మకంగా జీవిస్తూ ప్రభా తండ్రి పరిశుద్ధత కలిగి ప్రభా అయా లోకాశల వైపు నడిచిపోకండి ప్రభా. నీ చిత్తము చేయటం మాకు నేర్పించడం ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా మా జీవితాలు ఉంటాకు సహాయం చేయడం ప్రభా. అయా నాయన మా బిడ్డల స్టడీస్కి వెళుతున్నాగా, వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నాగా కూడా ఈ పనులన్నింటిలో కొన్ని కృపాని క్షేమాన్ని మాకు దయచు. ఎక్కువగా నీ పాదాలకు గడిపే కృపను మాకు దయచు. మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకొని బలహీనలు కూడా ముట్టి స్వస్థపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.